నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, లైఫ్ కోచ్. చాలా మంది చిల్డ్రన్ గురించి చాలా టెన్షన్ పడిపోతుంటారు. నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా పిల్లల జీవితం ఏంటి అని. వాళ్ళ గురించి ఎంతనా సరే, ఎంత ఖర్చు పెట్టైనా, ఎంత పెద్ద స్కూల్లో అయితే అంత పెద్ద స్కూల్లో, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళకి అన్ని రకాల కోర్సులు, కోచింగ్లు ఇప్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా చేస్తే లైఫ్లో వాళ్ళు ఇంప్రూవ్ అయితే అంతకంటే మాకేం కావాలి అని. ఇలా చేస్తున్న ప్రక్రియలో చాలా మందికి తెలియకుండానే పిల్లలు ఒక టైప్ ఆఫ్ రూడ్ బిహేవియర్లోకి వెళ్ళిపోతుంటే తట్టుకోలేరు. అంటే యాంగర్ అయిపోయి, ఊరికి అన్నిటికీ కోపం పడిపోయి, పిల్లలు ఈ రోజుల్లో చాలా మంది యాంగర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అన్నిటికీ కోపం అండి మా వాడికి, మా మాటే వినడు, మమ్మల్ని నీకేం తెలీదు పో అంటున్నాడు. ఎలాగా వీళ్ళకి అసలు ఇంత కోపం ఎందుకు వస్తుంది, ఎలా మేనేజ్ చేయాలి అని. సో ఇది బయట నుంచి చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. పిల్లల్ని అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల వాళ్ళకి దేనికి విలువ తెలియకుండా అయిపోయింది. ఇలా దేనికి విలువ తెలియక ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్లో చాలా స్టిమ్యులేటరీ ఫుడ్స్ ఉండి, అంటే నోటికి ఒక టైప్ ఆఫ్ అది దొరకాలి, ఆ రుచి మళ్ళీ మళ్ళీ చూడాలి, ఒక్కదాంతో తిని ఆపలేము అనేటట్టుగా దేనికి తెలియకుండా అయిపోయాం. ఇలా ఎప్పుడైతే పిల్లలు టూ మచ్ ఆఫ్ స్టిమ్యులేటరీకి వెళ్ళిపోయారో, టూ మచ్ ఆఫ్ స్టిమ్యులేషన్ అయిపోయిందో, వాళ్ళకి ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండట్లేదు. అందులో ముఖ్యమైన ఎమోషన్, బేసిక్ ఎమోషన్ యాంగర్, కోపము. ఈ కోపాన్ని ఎలా మేనేజ్ చేయాలి, పిల్లలకి ఎలా నేర్పించాలి అర్థం కాక చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు కోపంగా ఉంటున్నారని వీళ్ళు కోపం తెచ్చుకుని అక్కడ అరిచి సీన్ చేసుకుని వాళ్ళు పోనీ మారతారా వింటారా అంటే అల్టిమేట్లీ పిల్లలు అన్నదే నెగ్గి వీళ్ళు చాలా బాధపడిపోతుంటారు. పిల్లల్లో యాంగర్ మేనేజ్మెంట్ని ప్రొఫెషనల్గా డీల్ చేయొచ్చు, నేర్పించవచ్చు. పిల్లల్ని కొంచెం కంట్రోల్లోకి తీసుకురావాలంటే నేను ఎప్పుడూ చెప్తుంటాను, డు నాట్ బికమ్ గుడ్ పేరెంట్స్, బికమ్ కరెక్ట్ పేరెంట్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. గుడ్ పేరెంట్స్ అవ్వాలని ట్రై చేసిన ప్రతి పేరెంట్ తర్వాత బాధపడతారు. కరెక్ట్ పేరెంట్ అయితే వాళ్ళ జీవితం బాగుంటుంది, మీరు కూడా సంతోషంగా ఉంటారు. డు నాట్ బికమ్ గుడ్ పేరెంట్. గుడ్ పేరెంట్ అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు అనేది ఈ మధ్య రుద్దుతున్నారు. పిల్లలతో సమయం స్పెండ్ చేయరా అనేది ఈ మధ్య మార్కెట్ చేసి రుద్దుతున్నారు. అలా రుద్దడం వల్ల ఏమవుతుంది, అయ్యో నా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, వాళ్ళకి ఏమన్నా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయేమో అని ఇంటికి వచ్చేటప్పుడు ఐస్ క్రీములు, చాక్లెట్లు, కేకులు, చిప్స్ ఇట్లాంటివి తెచ్చిచ్చేసి ఆ పిల్లాడు ఆ క్షణంలో సంతోషంగా ఉన్నాడా లేదా, వాళ్ళకంటే మనకి ఏం కావాలండి అనేటట్టుగా తయారవుతున్నారు. మీరు ఆలోచన డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైతే మీ పిల్లల్ని మీరు మంచి అనుకోవాలి అని మొదలు పెట్టారో మీరు గోతులో పడ్డం మొదలు పెట్టారు. పిల్లలు మిమ్మల్ని మంచోళ్ళు అని అనుకోపోయినా పర్లేదు, కానీ పిల్లలకి మీరు కరెక్టే నేర్పించాలి. అందుకే ఐ ఆల్వేస్ సే, డు నాట్ బికమ్ గుడ్ పేరెంట్, బికమ్ కరెక్ట్ పేరెంట్. ఆ కరెక్ట్నెస్ పిల్లలకి అర్థమయ్యేలా బిహేవ్ చెయ్యాలి. నేను గుడ్ ఉండాలి కాబట్టి మా పిల్లవాడు ఏది అడిగినా అది ఇచ్చేస్తే మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది అని అనుకుంటే ఇది ఫూలిష్నెస్. ఓకే. సెకండ్ థింగ్, అలా అని పిల్లల్ని కొట్టి చంపేమనో లేకపోతే రూడ్గా ఉండమనో కాదు, కాదు. నా ఉద్దేశం అది కాదు. ఓకే. రూడ్గా ఉండి స్ట్రిక్ట్గా ఉంటే గుడ్ పేరెంట్స్ అనుకుంటే తప్పు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఈ ఎమోషన్స్ని మీరెప్పుడైనా కంట్రోల్ చేసుకున్నారా? మీరెప్పుడైనా ఏ ఎమోషన్ ఏంటో తెలుసుకున్నారా? మీకు ఎప్పుడైనా యాంగ్జైటీకి, ఫ్రస్ట్రేషన్కి, కోపానికి, ఇరిటేషన్కి, లేకపోతే కోపానికి, అగ్రెసివ్నెస్కి డిఫరెన్స్ చూసుకున్నారా? మీరు ఎప్పుడు కోపం వస్తుంది, ఆ కోపం అగ్రెసివ్గా ఎప్పుడు మారుతుంది అని మీరు ఎప్పుడైనా ఒక 5 నిమిషాలు గమనించారా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోలేకపోతే మీకు ఎప్పటికీ ఎమోషనల్ అండర్స్టాండింగ్ రాదు, మీరు మీ పిల్లలకి ఎమోషనల్ అండర్స్టాండింగ్ నేర్పించలేరు. ఓకే. పిల్లలకి గనక ఎమోషనల్ అండర్స్టాండింగ్ రాకపోతే, వాళ్ళకి అసలు ఆ పేరు తెలియకపోతే, ఇది కోపము, దీన్ని ఇట్లా ప్రాసెస్ చేయాలి అని మెథడ్ తెలియకపోతే వాళ్ళు ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. సరికదా, జీవితం ముందుకు వెళుతూ ఉంటే సక్సెస్ వచ్చి, లక్ వచ్చి, డబ్బులు ఉన్నా సరే ఈ ఎమోషనల్ మేనేజ్మెంట్ రాకపోతే జీవితంలో చాలా కోల్పోతారు. ఈ రోజులో అవసరమైనది, మరి ముఖ్యమైనది ఎమోషనల్ కంట్రోల్. చిన్న కోపానికి ఇంట్లో అన్ని సామాన్లు పగలగొట్టి,
చిన్న కోపానికి స్కూళ్ళల్లో కాలేజీల్లో కొట్లాటలు పెట్టుకుని గొడవలు పడి అదేదో హీరోయిజంలా చూపించుకుని ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మందు తాగుడు సిగరెట్ అమ్మాయిలు అంటూ తిరిగి ఇలాగ చాలా ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అయిపోతుంది. ఈ రోజుల్లో మాకు కాల్ చేసే పిల్లల మాటలు మీరు వింటే షాక్ అయిపోతారు. ఇలా ఆలోచిస్తున్నారేంట్రా మీరు అని అనిపిస్తుంది. భయం వేస్తుంది అప్పుడప్పుడు. ఎటుపోతుంది ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ సొసైటీ అని. చిన్న విషయాలని చిన్న విషయాల్ని 10 రూపాయలు 20 రూపాయల విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకుని నేను అనుకుంటే సాధిస్తాను, నేను అనుకున్నదే చేస్తాను అనేటట్టుగా మొండిగా తయారు చేస్తున్నాం సొసైటీని. ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈస్ ఐడెంటిఫై. మీరు చైల్డ్ మైండ్ మోటివేషన్ జాయిన్ అయితే మీకు నేర్పిస్తాం. అయినా కూడా ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో వల్ల మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయి. ఎప్పుడైనా కోపం అట్లా వస్తే ఫస్ట్ ఐడెంటిఫై దట్ ఎమోషన్. అసలు కోపం, ఇదే కోపం అంటే, కోపం చూసుకున్నావా, నీకు శరీరంలో కోపం వస్తే ఎలా ఉందో అనేది పిల్లలకు నేర్పించాలి. దాని తర్వాత ఆ ఎమోషన్ని ప్రాసెస్ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ నేర్పించాలి. ఒకవేళ కోపం వస్తే నువ్వు ఎలా మారుతున్నావు, నీ లోపల ఎలా జరుగుతోంది అనేది ఎమోషన్స్ రూపంలో వాటికి పేర్లు పెట్టాలి. ఫ్రస్ట్రేషన్, యాంగర్, సాడ్నెస్, ఇరిటేషన్, వర్రీ, ఇట్లాంటివి పేర్లుంటాయి. నీకు తెలియాలి ముందు నీ లోపల ఏం జరుగుతోంది. నాకు కోపం వస్తోంది అని అనిపించాక ఆ కోపంతో నువ్వు ఏం చేస్తున్నావు అని తెలియాలి. ఆ ఎమోషనల్ లేబులింగ్ అవసరం. దాంతోపాటు ఎంత కాదనుకున్నా సరే ఫిజికల్ ప్రాబ్లం లింక్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి మైండ్ కొంచెం కంట్రోల్ లేకపోవడం, తొందరగా ఆకలి వేయడం, కావాల్సిన పౌష్టికాహారం రాక వీటి వల్ల డిస్టర్బ్ అవ్వడం, తర్వాత ఎమోషనల్స్ గా కొన్ని జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దట్స్ ఓకే అని నేర్పించలేకపోవడం. ఇలా ఈ ఎమోషన్స్ వస్తున్నప్పుడు నీ బౌండరీ ఏంటో తెలియక దాటి బిహేవ్ చేయడం. ఎంత కోపం వచ్చినా సరే ఒక బౌండరీ దాటి మనం బిహేవ్ చేయకూడదు. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ ఒక లిమిట్ దాటి మనం మాట్లాడకూడదు అనే విషయం తెలియక చాలా మంది నోటికి ఏదొస్తే అని మాట్లాడుతూ ఉండి అన్నిటినీ స్పాయిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చైల్డ్ మైండ్ మోటివేషన్లో మనం నేర్పిస్తాం. ఇది మీరు పేరెంట్స్గా చెప్తే కొంత వింటారు, వినకపోవచ్చు. కానీ మేము ఒక ట్రైనింగ్ మెథడ్లా చేసి వాళ్ళకు ఒక నోట్స్ రూపంలో ఇచ్చి వాళ్ళని ఒక మెథడ్లోకి తీసుకొస్తే కాస్త ఇవి మారే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వాళ్ళు ఎమోషనల్గా చేంజ్ అయ్యే ఛాన్స్ తొందరగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎమోషనల్ కంట్రోల్ కోసమో లేకపోతే చైల్డ్ మైండ్ కరెక్ట్గా మోటివేట్ అయ్యి ఇన్ రైట్ ప్రాసెస్లో ఉండడం కోసమో, యాంగర్ ఇష్యూస్ని ఫేస్ చేయడం కోసమో ఇది హెల్ప్ చేస్తుంది. సో మీకు గనక చిల్డ్రన్ నుండి వాళ్ళు ఒకవేళ గనక మంచి మార్గంలో ఉండాలి, ఐ థింక్ వీళ్ళు మంచి మార్గంలో ఉంటే ఎమోషనల్ కంట్రోల్ కరెక్ట్గా వస్తే బాగుంటుంది అని అనిపిస్తే, చాలా మంది డబ్బు సంపాదించడానికి ఆలోచిస్తున్నారు కానీ ఎమోషనల్ కంట్రోల్ ఉండడానికి పిల్లల గురించి ఆలోచించండి. నేను చైల్డ్ మైండ్ మోటివేషన్ లింక్ పెడతాను, జాయిన్ చేయించండి. మీరు యాజ్ ఎ పేరెంట్స్ మీరు కూడా ఒక ఎమోషనల్ కంట్రోల్ నేర్చుకోండి అండ్ దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. మీరు కనుక ఎమోషనల్ కంట్రోల్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు మెడిటేషన్ జాయిన్ అవ్వండి. పిల్లల్ని మాత్రం చైల్డ్ మైండ్ మోటివేషన్లో పెట్టండి. దే విల్ లెర్న్ ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్లో. మాకున్న నాలెడ్జ్ ప్రకారము, మాకున్న సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం పిల్లలు చాలా మంది నేర్చుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు, కానీ నేర్పిస్తే నేర్చుకునే పిల్లలు ఉంటారు. హోప్ ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ దాని ద్వారా మీకు కాస్త పీస్ ఆఫ్ మైండ్, వాళ్ళకి కూడా కాస్త వాళ్ళ లైఫ్ని హ్యాండిల్ చేసే పద్ధతి వస్తుంది. హోప్ ఇది మీకు హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.